dear masters and my dear gods, the most important thing you have to understand is that your body, your physical body is your creation. You can bend it, you can mold it in any way you think. Your body is your instrument. అయ్యా బాబు, మీ శరీరము మీ యొక్క ఉపకరణము. మీ శరీరాన్ని మీరు తయారు చేశారు. మీ శరీరాన్ని ఎలా వంగాలంటే అలా వంగుతుంది. మీ శరీరంతో మీరు ఏం చేయాలంటే అది చేస్తుంది. మీ శరీరంతో మీరు ఆటలాడుకోవాలి. మీ శరీరం గురించి మీరు తెలుసుకోవాలి. You have to understand your physical body. Your physical body is your flute. You play on it. Your physical body is your violin. You play on it. Your physical body is your sitar. You play on it. ఈ ఫ్లూట్ ఎన్ని రోజులు ఉంటుంది? మనం పాడు చేయకపోతే ఎన్ని రోజులైనా ఉంటుంది. కింద పడిస్తే విరిగిపోతుంది. జాగ్రత్తగా కాపాడుకుంటే 1000 సంవత్సరాలు కూడా ఇస్తుంది ఫ్లూట్. మీ శరీరం ఈ ఫ్లూట్ లాంటిదే. ఈ సితార్ ఎన్ని రోజులు ఉంటుంది? విరగకపోతే ఎన్ని రోజులైనా ఉంటుంది అది. శరీరం కూడాను మనం దాన్ని చెడు చేయకపోతే అది ఎప్పటికీ ఉంటుంది. అది శరీరానికి ముసలితనం వస్తుంది మన ఆలోచనల వల్ల. శరీరానికి రోగం వస్తుంది మన కుకర్మల వల్ల. శరీరానికి చావు వస్తుంది మన అజ్ఞానం వల్ల. మన కుకర్మలు లేకపోతే సుకర్మలు ఉంటే రోగాలే రావు. మన ఆలోచన సరిగ్గా ఉంటే వార్ధక్యమే రాదు. మనం సరిగ్గా ప్లాన్ చేసుకుంటే, సరిగ్గా జీవిస్తే ఈ శరీరం 1000 సంవత్సరాలు హాయిగా జీవిస్తుంది. రేపో ఎల్లుంటే చావు కాదు, అసలు ఎప్పటికీ చావు లేనే లేదని ఆలోచించాలి. We are the Brahma of the physical body, we are the Vishnu of the physical body, we are the Shiva of the physical body. ఈ యొక్క శరీరాన్ని సృష్టించేదే మనము, దాన్ని స్థితిలో ఉంచేదే మనము, దాన్ని లయం చేసేది కూడా మనమే. లయం కావాలి అనుకుంటే, లయం అక్కర్లేదు అనుకుంటే ఇప్పుడు లయం కాదు. ఇది మన శరీరం గురించి మన ఆలోచనలు మార్చుకోవాలి. యు హావ్ టు చేంజ్ యువర్ థింకింగ్ అబౌట్ యువర్ ఫిజికల్ బాడీ. నాకు రాదు అనుకుంటే అది రాదు. క్యాన్సర్ నాకు రాదు అనుకుంటే అది రాదు. బీపీ నాకు రాదు అనుకుంటే అది రాదు. బీపీ వస్తుంది అనుకుంటే అది వస్తుంది. కరోనా వస్తుంది అనుకుంటే అది వస్తుంది. ముసలితనం వస్తుంది అనుకుంటే అది వస్తుంది. నాకు ముసలితనం లేనే లేదనుకుంటే ముసలితనం రానే రాదు. యాజ్ యూ థింక్ సో ఇట్ బికమ్స్ యువర్ ఫిజికల్ బాడీ. యద్భావం తద్భవతి. ఆలోచన వల్ల మీ శరీరం వజ్రకాయంగా తయారవుతుంది, లేకపోతే రోగగ్రస్తం అవుతుంది. You create your own reality. అన్నది గ్రేటెస్ట్ స్టేట్మెంట్. నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు. నువ్వు ఎలా అనుకుంటే అలా అవుతుంది. ఈ కరోనా టైమ్స్లో 11 రోజులు ఇక్కడ ధ్యాన మహాచక్రం చేసుకోవాలంటే చేసుకుంటున్నాము మనము. నా వల్ల ఏమవుతుంది? ఈ కరోనా టైమ్స్లో ఎలా వస్తారు, ఎవరు రారు కదా అని అనుకుంటే ఇది జరిగి ఉండేది కాదు. ఈ మహిళా ధ్యానమ చక్రం మనం ఎలా అనుకున్నామో అలానే జరిగింది. ఈ మహిళా ధ్యానమ చక్రము ఎంతమందిని పిలవాలనుకున్నాం అంతమందినే పిలిచాము. ఎలా చేయాలనుకున్నాం అలానే చేస్తాము. We create our own realities. మన శరీరం కూడా అంతే. నేను ఇంకొక 1000 సంవత్సరాలు ఇక్కడ ఉంటాను, నా ఇష్టం. నా ఇష్టమా మీ ఇష్టమా? We have to change our thinking. Thinking is the software. Body, physical body is the hardware. ఈ సితార్ ఉంది, ఒకసారి సితార్ చూపించండి. ఈ సితార్లో ఏ రాగం వస్తుందండి? ఏ రాగం పలుకుతుంది? మీరు ఏది వాయిస్తే ఆ రాగం పలుకుతుంది. ఈ శరీరం కూడా అంతే, సితార్ లాంటిదే. ఏ రాగం అంటే ఆ రాగం వాయిస్తుంది ఈ శరీరం. 1000 సంవత్సరాలు అంటే 1000 సంవత్సరాలు వస్తుంది. రేపే పోతున్నానని రేపే పోతుంది. అది యువర్ ఫిజికల్ బాడీ ఈజ్ యువర్ ఇన్స్ట్రుమెంట్, ఉపకరణము. దట్ ఈజ్ యువర్ వైలిన్, దట్ ఈజ్ యువర్ సితార్, దట్ ఈజ్ యువర్ మృదంగం, దట్ ఈజ్ యువర్ తబలా, దట్ ఈజ్ యువర్ ఫ్లూట్. ప్లే ఆన్ ఇట్ ద వే యూ వాంట్ టు ప్లే ఇట్. ఎన్ని సంవత్సరాలు వాయించవచ్చు ఆ శరీరంలో, మీ ఇష్టం. మిమ్మల్ని ఎవరు ఆపేవారు లేరు.
నేను ఫ్లూట్ వాయిస్తాను, ఎవడైనా ఆపుతాడు ఏంటి నన్ను? ఎవడు ఆపడు. వాడు ఎంజాయ్ చేస్తాను నా ఫ్లూట్ని. మీరు 1000 సంవత్సరాలు ఈ శరీరంతో ఉంటే ఈ ప్రపంచం అంతా సంతోషిస్తుంది. ఓకే, ఇవాళ నుంచి మనం 1000 సంవత్సరాలు పెట్టుకుందాం మనం అందరం. 1000 years ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఎవరికి 1000 సంవత్సరాలు వాళ్ళు చేతి పైకి ఎత్తండి.